గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం గ్రూమ్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ అయితే రాసేస్తున్నాను నేను. నా గొంతు అయితే అసలుకే బాగా ఫుల్ జలుబు అయిపోయింది, ఏమనుకోకండి నా గొంతు విని. సో సన్ స్క్రీన్ అయితే రాసేద్దాం. అయ్యా ఎక్కువ ఉంటుంది గాయ్స్, ఎక్కువ పడిపోయింది. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా సన్ స్క్రీన్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఇది అది అని. ఇప్పుడు యాక్చువల్లీ సన్ లేదు, కానీ సన్ లేదు ఒకవేళ రాసుకుంటే ప్రొటెక్ట్ చేస్తుంది అని నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడైతే రాసేసుకుంటున్నా. ఇట్లా రాస్తే అయితే రాదు. సో 1 minute రాసుకొని వస్తా. సో ఇప్పుడైతే వచ్చేసిన నేను. ఇప్పుడైతే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతాను. సెకండ్ స్టెప్ అయితే పౌడర్ అయితే రాసేస్తున్నాను నేను. అంటే మనకి ఎందుకు నేను పౌడర్ ఎందుకు రాసిన సన్ స్క్రీన్ తర్వాత అని, ఎందుకంటే అది మనకి ఆయిల్ స్కిన్ లాగా అనిపిస్తుంది కదా, చాలామంది అది ఆయిల్ స్కిన్ లాగా అనిపిస్తుంది. సో అది పౌడర్ అది ఆయిల్ స్కిన్ లాగా చూడదు, అంటే కనిపించదు కాబట్టి పౌడర్ అయితే రాసేస్తున్నాను. 1 minute రాసుకుని అయితే వచ్చేసా. సో పౌడర్ అయితే రాసేసుకున్నాను. సో ఇప్పుడైతే బొట్టు పెట్టుకుందాం. థర్డ్ స్టెప్ బొట్టు. సో ఇదైతే యాక్చువల్లీ ఐలైనర్ అనమాట. నేను ఐలైనర్ని నా బొట్టు లాగైతే యూజ్ చేస్తున్నాను. చాలామంది డాట్ పెట్టుకుంటారు, అది ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. కొంతమంది డాట్ పెట్టుకుంటారు, కొంతమంది పొడుగు పెట్టుకుంటారు. అయ్యో హ్యాండ్ అయితే షేక్ అవుతున్నది ఇట్లా యూజ్ పెట్టుకుంటే. సో ఇప్పుడైతే నేను మిర్రర్లో యూజ్ అయితే పెట్టుకొని వస్తా. సో అయిపోయింది గాయ్స్. డాట్ పెట్టుకుంటారు, చాలామంది డాట్ పెట్టుకుంటారు, పొడుగు పెట్టుకుంటారు. ఎందుకు పెడతారో నాకు తెలియదు. నేనైతే పొడుగు పెట్టుకుంటాను. నేను ఎందుకంటే పొడుగులోనే బాగుంటుంది. ఇప్పుడైతే ఫోర్త్ స్టెప్ బ్లాక్ పొట్టు అనమాట. నాకు మొత్తం బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ పొట్టు అయితే పక్కా పెట్టుకుంటాను. నేనైతే బ్లాక్ పొట్టు పెట్టుకోకపోతే నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఈరోజు. సో ఇట్లా పెట్టుకొని మళ్ళీ కింద పెట్టుకొని మళ్ళీ కాళ్ళకి పెట్టుకొని, కాళ్ళకైతే మస్ట్ పెట్టుకుంటా. సో 1 minute ఇక్కడ చేతికి అయితే వెలిగిపోయింది, నేను ఒక దగ్గర అయితే పెడతా. సో ఇది క్లోజ్ చేసి 1 minute వచ్చేస్తా. చేతికి అయితే వెలిగిపోయింది కాబట్టి సో వచ్చేస్తా. 1 minute వచ్చేసా. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ లిప్ బామ్ అనమాట. లిప్ బామ్ అయితే మస్ట్, ఎందుకంటే ఇది వింటర్ అంటే చలికాలం, అంటే చలి వేస్తుంది కదా, వర్షాకాలంలో చలికాలం ఏదైనా తెలియదు కానీ లిప్స్ అయితే పగిలిపోతాయి కాబట్టి లిప్ బామ్ అయితే మస్ట్. లిప్ బామ్ అయితే పెట్టుకొని, అయ్యా ఇది క్లోజ్ అవుతుంది రానైనా, అయ్యో క్లోజ్ చేసేసి సో ఇప్పుడు ఏం చేద్దాం. సో బాయ్ గాయ్స్, ఇష్క్యో.